శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వక్ఫ్ బోర్డ్ దీని గురించి ఆల్రెడీ లాగ్లో ఒక వీడియో చేస్తున్నాను. ఇది రెండో వీడియో. అయితే ప్రజాపద్దుల కమిటీకి, పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపడం జరిగింది ఈ బిల్లుని. ప్రజల యొక్క స్పందన, దీన్ని మార్చాలా వద్దా అనేటువంటి విషయాల గురించి. దీంట్లో ప్రజల వైపు నుంచి మద్దతు ఈ బిల్లుకి 90% హిందువులు మద్దతుగా ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది ఇది. ఎందుకంటే ప్రజలంతా కూడా దీని మీద వాస్తవాలు గత 2-3 నెలలుగా తెలుసుకున్న తర్వాత ప్రజలు దీనికి చాలా మద్దతు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే రైల్వే ఆస్తి ప్రభుత్వ రెవెన్యూ ఆస్తి కన్నా కూడా అధికంగా ఉన్నటువంటిది. 9 లక్షల ఎకరాలు ఈ భూమి ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు. ఇది 1954లో మొట్టమొదటిగా చట్టం చేశారు దీన్ని. ఆ తర్వాత చాలా చట్టాలు సవరణ చేయడం జరిగింది ఈ చట్టాన్ని. 1995లో మళ్ళా సవరణ చేశారు. సవరణ చేస్తూ దీనికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కూడా కల్పించారు వాళ్ళు. ఆ హక్కుల వలన దేశంలో ఎక్కడ ఎవరిదైనా సరే ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని బోర్డు పెడితే ఆ నిమిషం నుంచి ఇంకా వాళ్ళ చెల్లుబాటు అవుతుంది. ఇంకా అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన అవకాశం లేదు, కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా చట్టం చేశారు. 2013లో యూపీఏ గవర్నమెంట్ 2లో మళ్ళా దీన్ని సవరణ చేస్తూ ఇంకొంచెం హక్కులు కల్పించారు. ఏ విధంగానంటే ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు ఇది మాది ఆస్తి అని అంటే వాళ్ళ కింద చెందుతుంది. ఇంకా దీని మీద కోర్టులు, గొడవలు, పోలీసులు, స్టేషన్లు ఏమి ఉండవు. ఇక వాళ్ళకి సంబంధించినంత చేయగలిగేది. ఇట్లా ఆంధ్ర, తెలంగాణలో కూడా చాలా వందల ఎకరాలు, వేల ఎకరాల్లో ఉంది సుమా. ఇది మనం గ్రహించాలి. ఇదంతా గ్రహించినటువంటి ప్రభుత్వం ఈ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ దీనికి సవరణ చేస్తోంది. ఆ దిశలోనే దీని ప్రయత్నాలు ముమ్మరంగా సాగినాయి. దీంతో సుప్రీంకోర్టుకి వెళ్లకుండా సెక్షన్ 40 అనేటటువంటి ఒకటి అమెండ్మెంట్ అందులో పెట్టారు వాళ్ళు యూపీఏ 2లో. దాన్ని రద్దు చేసే ప్రతిపాదన ద్వారా ఇప్పుడు ఎవరైనా ఆస్తులు కోల్పోతే వక్ఫ్ బోర్డు కింద చెందిన వాళ్ళు బోర్డు పెడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, కోర్టులు పరిష్కారం చేసే దిశగా ఈ చట్టాన్ని చేస్తున్నారు. ఈ చట్టానికి చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ రావడం చాలా గర్వించదగ్గ విషయం, చాలా హర్షించదగ్గ విషయం. హిందువులు మేల్కొంటున్నారు అనుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఎందుకంటే 90% ఓటింగ్ అంతా కూడా దీన్ని అమెండ్మెంట్ చేయాలి, చేసి తీరాలి అని చెప్పి అన్నారు. ఇంకా 70%, 10% బిలో మాత్రం ఇప్పుడున్నది సరిపోతుంది, దీన్ని సవరణ చేయవలసిన పని లేదు అని చెప్పన్నారు. కాబట్టి ఇది బహుశా ఈ పార్లమెంట్ సెక్షన్స్లోనే ఇది మార్పు జరుగుతుంది, చట్టం అమెండ్మెంట్ అవుతుంది. నా భూతో నా భవిష్యత్. దీనికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా గర్వించదగ్గ విషయం. అట్లాగే ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ తేవడం వల్ల ఈ వక్ఫ్ బోర్డు అధికారాలన్నీ కూడా కలెక్టర్ల చేతిలో ఉంటాయి. ఈ భూమి వక్ఫ్ బోర్డుదా కాదని కలెక్టర్ నిర్ణయం చేయాలి. కలెక్టర్ నిర్ణయం చేసిన తర్వాత మాత్రమే దానికి పట్టాదారు పాస్బుక్స్ అనుమతులు ఇస్తారు. అట్లా ఈ కమిటీలో ఇప్పుడు కొత్తగా చేర్చేలో ముస్లిమ్స్లో కొన్ని భాగాలు షియాలు, సున్నీలు ఉన్నాయి. వాళ్ళని ముస్లింయేతరుల్ని అంటే ఇతర ముస్లిమ్స్ కానిటువంటి వాళ్ళని హిందువులు, జైన్లు, సిక్కులు ఎవరైనా కావచ్చు. అట్లాగే ముస్లిం మహిళల్లో కొద్దిమందిని కూడా ఈ యాక్ట్లో చేర్చాలని చెప్పి ప్రతిపాదన చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ విషయంలో కూడా యావత్ భారతదేశం కూడా ఒక్క తాటి మీద నుంచుని రామ జన్మభూమి విషయంలో ఎట్లయితే స్పందించారో అంతకన్నా ఎక్కువగా ఈ యాక్ట్ గురించి స్పందించడం జరిగింది. కారణం ఏంటంటే వందల వేల ఎకరాల ఆస్తులు కొల్లగొట్టబడ్డాయి ఈ దేశంలో ఈ వక్ఫ్ బోర్డు పేరు మీద. కాబట్టి ఇంక ఇప్పటికైనా మేల్కోపోతే రేపొద్దున మన ఇల్లు మన పేరు ఉందో తెలియదు, మన ఆస్తి మన పేరు ఉందో లేదో తెలియదు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేదాకా ఏమీ తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ బిల్లు ఖచ్చితంగా అమెండ్మెంట్ జరిగి తీరవలసిందే అనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు మనం. అంత అద్భుతంగా ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ని ప్రజలు మద్దతు ఇస్తున్నారు. మనంతా కూడా స్వాగతించి దీనికి సపోర్ట్గా నిలబడితే ఈ పార్లమెంట్ సెక్షన్స్లో దీన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి, మారుస్తారు కూడా. హరి ఓం తత్. జై హింద్. భారత్ మాతాకి జై.